ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఏ నెలలోనైనా బహుళ పక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. కృష్ణ అంగారక చతుర్దశి రోజు సూర్యుడికి యమధర్మరాజుకి తర్పణం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంటి యజమాని సూర్య భగవానుణ్ణి స్మరించుకుంటూ తర్పణం తూర్పు దిక్కు వైపు తిరిగి విడిచిపెట్టాలి. అలాగే దక్షిణ దిక్కు వైపు తిరిగి నువ్వులు కలిపినటువంటి నీటితో యమధర్మరాజుకు కూడా తర్పణం విడిచిపెట్టాలి. కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసేటటువంటి స్నానం కానీ, దానం కానీ, పితృతర్పణం కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ కోటి సూర్యగ్రహణాలు ఉన్న సమయంలో చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి వీలైతే ఈరోజు నదీ స్నానం చేయండి. వీలు కాని పక్షంలో గృహంలోనే గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అలాగే ఈరోజు దానాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా కందులు దానం ఇస్తే చాలా మంచిది. కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అలాగే ఎవలు దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు ఎవరైనా సరే అన్నదానం చేయటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఈ సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే శివాలయంలో కానీ గృహంలో కానీ శివ పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. శివ మహాపురాణం శివధర్మశాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటే గృహేత్వక గుణం ప్రోక్తం నదీ తీరే సహస్రకం అంటుంది శాస్త్రం. అంటే గృహంలో శివలింగానికి పూజ చేయటం కంటే నదీ తీరంలో ఉన్నటువంటి శివలింగానికి పూజ చేస్తే 1000 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అలాగే దేవతాయతనే లక్ష్యం దశలక్షం హరిగృహే అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే దేవతాయతనే లక్ష్యం. ఎక్కడైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించినా అభిషేకం చేసినా దానివల్ల 1,00,000 రెట్లు విశేషమైన ఫలితం చేకూరుతుంది. దశలక్షం హరే గృహే. హరే గృహే అంటే విష్ణు సంబంధమైన ఆలయం. విష్ణు ఆలయంలో ఉన్న శివలింగానికి అర్చన కానీ అభిషేకం కానీ చేసుకుంటే 10 లక్షల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని శివధర్మశాస్త్రంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది. అలాగే శివాలయే కోటి గుణం. గృహంలో ఉండే శివలింగం కంటే శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకుంటే 1,000,000 రెట్లు విశేషమైన ఫలితం కలుగుతుంది. స్వయంభూ సన్నిధౌ పునః అంటే స్వయంభూ అంటే తనకు తానుగా పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి క్షేత్రాలు ఉంటాయి. స్వయంభూ క్షేత్రాలలో శివలింగానికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే మాస శివరాత్రి సందర్భంగా కొన్ని కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే శాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే అనంతం పూజనం శంభో ఋతం వచ్మి ద్విజోత్తమ. అంటే అర్థం ఏంటంటే ఎక్కడైనా సరే ప్రత్యేకమైనటువంటి వనాలలో మహర్షుల సన్నిధిలో ఉన్నటువంటి శివాలయాలలో ఉన్న ఈశ్వరుడికి గనక అభిషేకం కానీ అర్చన కానీ చేసినట్లయితే అనంతకోటి పుణ్య ఫలితం కలుగుతుంది. అందుకే మహర్షులు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో ప్రతిష్ఠించినటువంటి దివ్యలింగాలు ఉంటాయి. అటువంటి దివ్యలింగాలకి పరమశివుడికి ప్రీతికరమైన మాస శివరాత్రి లాంటి పర్వదినాల్లో అభిషేకం చేయటం ద్వారా దానివల్ల అనంత పూజనం, అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి గృహంలో కంటే దేవాలయంలో ఎక్కువ ఫలితం ఉంటుంది. గృహంలో కంటే నదీ తీరంలో శివలింగానికి పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. మహర్షులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు కానీ స్వయంభూ శివలింగాలు కానీ ఇటువంటి వాటికి శివప్రీతికరమైన పర్వదినాల్లో అభిషేకాలు చేసిన అర్చన చేసిన శివానుగ్రహానికి కొన్ని వేల రెట్లు సులభంగా పాతులం కావచ్చని శివధర్మశాస్త్రంలో ఉన్న ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.